షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎంబీబీఎస్ బెరడిపల్లి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులను పరివర్తనాత్మక పాఠ్య ప్రణాళిక సంస్కరణ చొరవలో భాగంగా పాల్గొనమని ఆహ్వానం పలుకుతోంది. ఎంపికైన ఉపాధ్యాయులు 1 నుండి 10 తరగతుల పాఠ్య పుస్తకాలు, అభ్యసన సామగ్రి మరియు బోధనా విధానాలను అభివృద్ధి చేయడానికి మరియు మెరుగుపరచడానికి నిపుణులతో కలిసి సహకరిస్తారు. ఇందుకు గాను సిఎస్సి సైట్ నందు స్క్రోలింగ్ మెసేజ్ ద్వారా బ్లింక్ అవుతున్నటువంటి గూగుల్ ఫామ్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ గూగుల్ ఫామ్ నందు తరగతి గది అనుభవము, విషయ జ్ఞానము, సృజనాత్మకత, ఆనందకరమైన మరియు సమగ్ర అభ్యసన స్థాయి నిబద్ధతో ప్రదర్శించేటటువంటి ఉపాధ్యాయులను గుర్తించడానికి ఉద్దేశించబడినది. ఈ ఫామ్ను నింపుటకు పూర్వం సదరు ఉపాధ్యాయులు చిన్న నమూనా కార్యాచరణ లేదా పాఠ్య ప్రణాళిక పీడిఎఫ్ రూపంలో 10 MBకి మించినటువంటి పీడిఎఫ్ను తయారు చేసి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ చివరిలో ఆ పీడిఎఫ్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విషయం ఆధారంగా ఎంపిక జరుగుతుందని సిఎస్సి వారు ఉత్తర్వులో తెలిపి ఉన్నారు. విషయంపై ఎంపిక పారదర్శకతను చూపుతూ అందరి ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటుందని గమనించగలరు. ఈ గూగుల్ ఫామ్ను ఎలా నింపవాలనో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట మీ యొక్క పూర్తి పేరు, సిఎఫ్ఎంఎస్ సైట్కి లేదు నిధి యాప్కి లింక్ చేయబడినటువంటి మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, డెసిగ్నేషన్, స్కూల్ నేమ్, యూడై స్కూల్ మరియు మీ యొక్క జిల్లాకు సంబంధించి మండలకు సంబంధించినటువంటి విషయాన్ని పొందుపరచవలసి ఉంటుంది. వ్యక్తిగత వివరాలకు వస్తే హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఎస్జిటిగా లేదు స్కూల్ అసిస్టెంట్గా మీ యొక్క టెక్స్ట్ బుక్ రైటింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మీ యొక్క సర్వీస్ని అడిగి ఉన్నారు. ఇందులో మీ యొక్క సర్వీస్ను చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టీచ్ చేస్తున్నటువంటి క్లాసెస్ని 4 వర్గాలుగా విభజించమని ఉన్నారు. అది 1-2 తరగతులు, 3-5, 6-8 మరియు 9-10 తరగతులు ఇచ్చి ఉన్నారు. అందులో మీరు బోధన చేసినటువంటి తరగతుల యొక్క ఎక్స్పీరియన్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బోధన చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్, తర్వాత అదర్ సబ్జెక్ట్స్ ఏమైనా బోధన చేస్తూ ఉంటే దాన్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ ముఖ్యమైన విషయం. డిజిటల్ టెక్నాలజీ మీరు ఎస్ అని ఇస్తే అందులో మెయిల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పీపీటీలో మీరు నిపుణుల లేదు మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. గతంలో మీరు టెక్స్ట్ బుక్ రివ్యూ కోసం పాల్గొని ఉన్నారా? ఒకవేళ పాల్గొని ఉంటే ఎన్ని టెక్స్ట్ బుక్ల రివ్యూ కోసం పాల్గొని ఉన్నారు, లేదు ఆ టెక్స్ట్ బుక్స్ యొక్క నేమ్ తెలియజేయవలసి ఉంటుంది. గతంలో టీచర్ మాడ్యూల్ డిజైన్ కోసం లేదు టెక్స్ట్ బుక్ మాడ్యూల్ రివ్యూ కోసం మీరు పాల్గొని ఉన్నారా? పాల్గొని ఉంటే ఎన్ని మాడ్యూల్స్కి పాల్గొని ఉన్నారో ఇక్కడ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ అని చూస్ చేసుకున్న ఎడల 150 నుంచి 200 పదాల్లో మీ యొక్క మాడ్యూల్ ప్రిపరేషన్ లేదు రివ్యూని మీ టీం చేసినటువంటి విషయాన్ని ఇక్కడ పొందుపరచవలసి ఉంటుంది. రిసోర్స్ పర్సన్గా స్టేట్ ఎస్ఆర్పిగా మీరు వర్క్ చేసి ఉన్నారా? ఒకవేళ వర్క్ చేసి ఉంటే ఎన్ని ట్రైనింగ్లో పాల్గొని ఉన్నారు, దానికి సంబంధించినటువంటి యువర్ వర్క్ని 150 నుంచి 200 పదాల ద్వారా ఇక్కడ పొందుపరచవలసి ఉంటుంది ఎస్ఆర్పిగా. మీరు గతంలో అసెస్మెంట్ మూల్యాంకనంకు సంబంధించినటువంటి డేటాని దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్లు పాల్గొని ఉన్నారా? ఒకవేళ పాల్గొని ఉంటే ఏ రకమైనటువంటి మూల్యాంకనం ట్రైనింగ్లో పాల్గొని ఉన్నారు, దానికి సంబంధించినటువంటి పురోగతిని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. చివరగా ముఖ్యమైన అంశం శాంపుల్ కంటెంట్ మరియు పాఠ్య ప్రణాళిక తయారు చేయవలసి ఉంటుంది. ఈ పాఠ్య ప్రణాళిక 10 MBకి మించినటువంటి పీడిఎఫ్ నందు తయారు చేసి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ
పాఠ్య ప్రణాళిక విధి విధానాలను అనుసరించి ఎన్సీఈఆర్టీ బుక్స్ 1-7 తరగతుల్లో గల అంశాలను మాత్రమే ఇందు పరిగణనలోకి తీసుకోబడతాయి. ఈ విషయం ఆధారంగా కౌన్సిలింగ్ కానీ మరియు ఎంపిక కానీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా వ్యవస్థపై మీ వంతు మార్పు కలుగుతుందని ఆశిస్తూ కృతజ్ఞతలు.